మరో బ్రేకింగ్ చూస్తున్నాం. పొత్తులో భాగంగా జనసేన పోటీ చేయబోయే స్థానాలతో పాటు అభ్యర్థులు కూడా ఖరారయ్యారు. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. నెల్లిమర్ల లోకం మాధవి, అనకాపల్లి కొడతాల రామకృష్ణ, కాకినాడ రూరల్ పంతం నానాజీ, రాజానగరం బత్తుల బలరాం, తెనాలి నాదెండ్ల మనోహర్, విశాఖ దక్షిణం వంశీకృష్ణ యాదవ్, పెందుర్తి పంచకర్ల రమేష్, ఎలమంచిలి సుందరపు విజయ్, రాజోలు బొంతు రాజేశ్వరరావు, అమలాపురం రాజాబాలు, నిడదవోలు కందుల దుర్గేష్, తాడేపల్లిగూడెం బోలిశెట్టి శ్రీనివాస్ కి కేటాయించినట్టు సమాచారం. ఇక అవనిగడ్డ బండ్రెడ్డి రామకృష్ణ, విజయవాడ వెస్ట్ పోతిన మహేష్, తిరుపతి ఆరణి శ్రీనివాసులు, రాజంపేట అతికారి దినేష్, అనంతపురం అర్బన్ పెండియాల శ్రీలత, భీమవరం పులపర్తి రామాంజనేయులు, పిఠాపురం పవన్ కళ్యాణ్, నర్సాపురం కొత్తపల్లి సుబ్బారాయుడు, రామచంద్రపురం చిక్కాల దొరబాబుకు కేటాయించారు. ఇక కాకినాడ ఎంపీ బరి నుంచి పవన్ కళ్యాణ్, మచిలీపట్నం నుంచి బాలశౌరి పోటీ చేయనున్నారు. ఇక పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ గుంటూరు నుంచి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఫైనల్ గా జనసేన అభ్యర్థులు ఎక్కడెక్కడి నుంచి పోటీ చేస్తున్నారో ఒక క్లారిటీ ఇచ్చేశారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అయితే కాకినాడ నుంచి ఎంపీ సీట్ కి, అదే విధంగా పిఠాపురం నుంచి ఎమ్మెల్యే సీట్ కి పోటీ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. యామిని, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తను పోటీ చేయబోతున్నటువంటి స్థానాలకు సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చేసిన విధంగా కూడా చూస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ముఖ్యంగా చెప్తే రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీ 21 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్ స్థానాల్లో పోటీ సిద్ధమవుతుంది. ఇప్పటికే 7 అభ్యర్థులను అధికారికంగా ప్రకటించడం జరిగింది. మిగిలిన స్థానాల్లో ఈ రోజు రేపట్లో పూర్తి స్థాయిలో ప్రకటించడానికి కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్, అలానే రాజానగరం నుంచి చూసుకున్నట్లయితే గనక బత్తుల బలరామకృష్ణ, నెల్లిమర్ల నుంచి లోకం మాధవి, కాకినాడ రూరల్ నుంచి పంతం నానాజీ, నిడదవోలు నుంచి కందుల దుర్గేష్, ఇలా వాళ్ళకి సంబంధించి పూర్తిగా ఆయా స్థానాల్లో నిలబడే అభ్యర్థులకు సంబంధించినటువంటి ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. అలానే ఈ రోజు కొంతమంది తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లా నేతలు పిలిపించుకొని వారితో ప్రత్యేకంగా మాట్లాడటం జరిగింది. తాడేపల్లిగూడెం నుంచి బోలిశెట్టి శ్రీనివాసు, అలానే నర్సాపురం నుంచి బొమ్మిడి నాయకర్, వానితో పాటు ఉంగుటూరు నుంచి పంచపట్ల ధర్మరాజు, ఇలా ఆయా నేతలను పిలిపించుకొని వారికి ఒక క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. రేపు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం తర్వాత రేపు ఎల్లుండిలో పూర్తి స్థాయి క్లారిటీ ఇచ్చి ఆయా అభ్యర్థుల యొక్క జాబితాను కూడా విడుదల చేయడానికి కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ కాకినాడ, పిఠాపురం 2 చోట్ల, కాకినాడ పార్లమెంటు, పిఠాపురం ఎమ్మెల్యే స్థానాలలో పోటీ చేయడానికి కూడా పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ లిస్ట్ అంతా సంబంధించి మరి ఆశావకులు చాలా మంది ఉంటుంటున్నారు. చూస్తున్నాం మనం కొంతమంది ఎవరైతే అధికార ప్రతినిధులుగా ఉన్నారో, ముఖ్యంగా మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రకాశం నుంచే మనం ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లంటే ఒక మహిళ ఉన్నారు, వారి పేరు కూడా మనం చెప్పనవసరం లేదు, ఆల్రెడీ అందరికీ తెలుసు. సో మరి వీళ్ళందరూ కూడా అందులో వర్గ విభేదాలు కనిపిస్తున్నాయి, ఆధిపత్య పోరు కనిపిస్తోంది. మరి ఇదంతా కూడా రేపు వచ్చే ఎలక్షన్స్ కి జనసేనకి ఏమీ మైనస్ కాదా? మరి వీళ్ళందరినీ ఎలా సమాధాన పరుస్తున్నారు జనసేనాని? పోటీ చేసినటువంటి స్థానాలపై కార్యకర్తలకు, అభిమాన నేతలకు ఒక దిశానిర్దేశం చేయడం జరిగింది. రాష్ట్రంలో 175 నియోజకవర్గాలలో ఆశావహులు ఉన్నా కానీ కేవలం 21 స్థానాల్లో మాత్రమే జనసేన పార్టీ వ్యూహాత్మకంగా ముందుకెళ్తుందని కూడా ప్రకటించారు. ఆయా స్థానాలలోనూ 1-3 అభ్యర్థులు ఉన్నా కానీ వారితో పిలిపించి మాట్లాడి పూర్తి క్లారిటీ ఇచ్చి కూడా అభ్యర్థులు నిర్ణయిస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అలానే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఉత్తరాంధ్ర ప్రాంతంలో కూడా బలమైన శక్తిగా ఎదగాలనే పరిస్థితిలో ఉంటాము. రాయలసీమ ప్రాంతాల్లో నేతలకు చూడటము, అలానే గోదావరి జిల్లాలలో ఎవరైతే పోటీలో ఉంటారో వారందరితో కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. రానున్న ఎన్నికలకు ఎక్కడ వర్గ విభేదాలు లేకుండా అభ్యర్థులు నిర్ణయించడమే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి కార్యాచరణ. రేపు పూర్తి స్థాయి క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ.